నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. ఆమేన్. ఆయన కొరకు నువ్వు జీవించడం, ఆయన కొరకు నువ్వు బ్రతకడం ఆయనకి ఇష్టం. అందుకనే భూమి మీద ఉన్న సమస్త జనములందరికంటే నిన్ను ఎక్కువగా ఎంచి. హల్లెలూయా. అరే ఎక్కువగా ఎంచి ఎక్కువగా ఎంచడానికి మన దగ్గర ఏముందండి? అసలు దేవుడు నిన్ను ఎక్కువగా ఎంచడానికి దగ్గర ఏమైనా క్వాలిటీ ఉందా? ఆయన స్థాయి ఏంటి, మన స్థాయి ఏంటి? సమీపించరాని తేజస్సులో ఆయన జీవితం ఏంటి? భూమి మీద మలినమైన బ్రతుకుతున్న అపవిత్రమైన బ్రతుకుతున్న మన బ్రతికేంటి? ఆయన ఆకాశం అంతా మహోన్నతుడు, ఎత్తైన కలిగిన దేవుడు. మనం ఎంత భూమి మీద చిన్న అణువు లాంటి వాళ్ళం. అందుకనే దావీదు అంటాడు, మానవుని జ్ఞాపకం చేసుకోవడానికి, నరుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటి వాడయ్యా? అసలు నీవు నరుని జ్ఞాపకం చేసుకోవడం ఏంటి? జ్ఞాపకం చేసుకోవడమే కాదట, ఆయన భూమి మీద ఉన్న మనుషులందరికంటే నిన్ను ఎక్కువగా ఎంచి. హల్లెలూయా. నిన్ను ఎక్కువగా ఎంచి సమీపించరాని తేజస్సులో ఉండడం గొప్ప భాగ్యమని ఎంచుకొనక నీ కొరకు, నా కొరకు ఆయన భూలోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు భూమి మీద బ్రతికి ఆయన శిలువ మ్రాను మీద ఆఖరి రక్తపు బొట్టు వరకు ఆయన అమూల్యమైన రక్తాన్ని చిందించి ఆయన రక్తము చేత మన పాపాలన్నీ కడిగి ఆయనకు స్వకీయ జనముగా మనల్ని ఏర్పరచుకున్నాడు.